నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సింపుల్గా వచ్చే గ్యాస్ ట్రబుల్. మనం దీన్ని సింపుల్గా గ్యాస్ ట్రబుల్ అంటుంటాము. కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి మనల్ని బాధ పెట్టే ఒక దీర్ఘకాలికమైన జబ్బు కిందనే పరిగణించవచ్చు. స్టార్టింగ్లో మనకు ఒక వయసులో ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు దాటిన తర్వాత నుంచే ఇది మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గ్యాస్ ట్రబుల్ అనేది మనం 15-16 సంవత్సరాలలో కూడా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఈ డైలీ మనం తీసుకునేటువంటి మనం డైలీ దినచర్యలు కావచ్చు, మనం తీసుకునే ఆహారం కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా మనకు ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అనేది వచ్చే అవకాశం అనేది మెండుగా మనకు కనిపిస్తుంది. దీనికి ఈ మధ్య రీసెంట్గా మీరు కూడా పేపర్లో కానీ న్యూస్లలో కానీ చాలా వరకు వైరల్ అవుతూ ఉంది, చూసాము. కర్ణాటకలో మనం పానీపూరి అంటే ఏంటి, పానీపూరిలో ఏమేమి కలుపుతున్నారు, ఆ పానీపూరిలో కలిపే వాటితో వచ్చే జబ్బులు ఏంటి, వాటితో చాలా సివియారిటీ కూడా ఈ పిల్లల్లో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఎక్కువగా చిన్న పిల్లలను. ఎందుకంటే పానీపూరికి అట్రాక్ట్ అయ్యేది వాళ్ళే ఎక్కువగా. ఒక ఏజ్లో అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యే అవకాశం కనిపించదు. మెయిన్గా చిన్న పిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా మనం దాన్ని ఇస్తూ మనం వాళ్ళకి అలవాటు చేస్తున్నాం పిల్లలకి. చిన్నగా మారాన్ చేసిందంటే వాళ్ళకు పానీపూరి తినమంటుంటాం. ఇక పానీపూరి అనేదే కాదు, ఈ బయట దొరికే మనకి ప్రిజర్వేటివ్స్తో తినే ప్రతి ఒక్క ఆహారంలో కూడా ఈ రసాయనాలు కలుపుతుంటారు. కాబట్టి ఈ రసాయనాలు అంటే మనం ప్రిజర్వేటివ్స్ అది స్టాక్ ఉండాలంటే ఎంతో కొంత మనం దాన్ని కలపాల్సిందే. కలపకపోతే అది స్టాక్ అనేది మనకు కొద్ది రోజులు నిల్వ ఉండాలంటే కూడా దాంట్లో ఏదో వాళ్ళకి సంబంధించిన కెమికల్స్ కలపాల్సిందే. ఈ కెమికల్స్ అన్నీ మన బాడీలో మన కడుపులో ఎంటర్ ఏమవుతున్నాయంటే వాటి అడ్జస్ట్మెంట్ అక్కడ లోకల్గా ఉన్న గట్ బ్యాక్టీరియా అంటాం కదా, ఆ గట్ బ్యాక్టీరియా అనేది ఆ బ్యాక్టీరియాకి అనుకూలమైంది లేదు. కాబట్టి అక్కడున్న మంచి గుడ్ బ్యాక్టీరియా అనేది కొంచెం చాలా వరకు చనిపోయే అవకాశం కనపడుతుంది. ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా లేదో అక్కడ ఎంటర్ అయిన దాన్ని డైజెస్ట్ చేయడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఎప్పుడైతే కనపడదో అక్కడ ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి మెల్లగా అక్కడుండే మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది డ్యామేజ్ చేస్తూ వస్తుంటుంది. ఎప్పుడైతే మ్యూకస్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అవుతుందో అక్కడ గ్యాస్ లాగా ఫామ్ అయ్యి మనకు మైల్డ్ హెచ్చరికలు కనిపిస్తుంటాయి. తిన్నప్పుడు కడుపు ఉబ్బరము, కడుపు నొప్పి రావడము, ఒక్కోసారి అది వెనక్కి తనినప్పుడు నోట్లోకి నీళ్లు ఊరడము, ఆ నీళ్లు కూడా చాలా వరకు పుల్లగా, ఒక్కోసారి చేదుగా, అంటే ఈ గ్యాస్ట్రిక్ బైల్ జ్యూస్ కూడా అక్కడ ఎంటర్ అయి ఉంటుంది. కాబట్టి ఈ బైల్ జ్యూస్ ఇవన్నీ కూడా మనకు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. దానివల్ల మనకు నోట్లోకి వచ్చినప్పుడు చాలా సివియారిటీ అనేది ఉంటుంది. ఆ బైల్ జ్యూస్ అనేదే కాదు, మనకు పొట్టలో కూడా దేవాల యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఈ పెప్టిక్ యాసిడ్ ఒకటి, ఈ ఇంకోటి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కలిసి మనం ఎప్పుడైతే ఫుడ్ను తిన్నామో దాన్ని కొంచెం మనం తిన్న ఫుడ్లో కూడా ఉండే మసాలాలు, కారం వీటన్నీ మిక్స్ అయ్యి ఎప్పుడైతే పైకి ఎగదన్నిందో గొంతుల వరకు మంటగా నోట్లోకి వచ్చినప్పుడు ఒక వామిటింగ్ సెన్సేషన్ వచ్చి నోరంతా కూడా పుల్లగా, తీయగా ఆ విధంగా మనకు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ ఏంటంటే మనం చాలా వరకు ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఏదైతే గ్యాస్ట్రిక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా తగ్గిపోతుంది అని చెప్పి దాన్ని ఎట్లే పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తే ఈ జబ్బుకి వేసే ఈ ట్యాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఈ జబ్బు అలాగే వదిలేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోయి దానికి అక్కడ పుండ్లులాగా ఏర్పడి అవి క్యాన్సర్ కింద మారే క్యాన్సర్ లాగా అయ్యే అవకాశాలు కూడా చాలా మందిలో చూస్తున్నాం. అదేవిధంగా చిన్నపిల్లలు ఏంటంటే ఈ గుట్కాలు ఇవన్నీ కూడా 15-16 సంవత్సరాల పిల్లలు చూస్తూ ఉంటాం. అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. వేసుకొని 20-22 సంవత్సరాలకి నోటి క్యాన్సర్ వచ్చి వాళ్ళకు నోరు అనేది దంతాలు కూడా దెబ్బతిని ఒక సైడ్ ఉండే బక్కల కేవిటీస్ ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి నోరు కూడా మనకు వేసే సినిమాలో ముందు ఎట్లా చూపిస్తున్నారో అవన్నీ కూడా నిజమైనవి తప్ప లేదో మీకు అవగాహన కోసం మీరు ఐదు చూసినా కూడా మానేస్తారో అని చెప్పి ఈ ప్రజలకు అవగాహన కల్పించాలని గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఈ పిల్లలు తెలియక దాన్ని వాడి 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా దాని హ్యాబిట్ నుంచి బయటపడక వీటన్నిటికి కూడా మనం ప్రోన్ అవుతున్నాం. అదే ఇప్పుడు చెప్పినట్టు ఈ గ్యాస్ట్రిక్ కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కూడా ఇది ఒక కారణం. ఈ పాన్ కానీ పొగాకు కానీ ఇటువంటివి కూడా మనం చేసుకోవడం అనేది దూరంగా ఉంటే మంచిది. మీరే చూస్తుంటారు, పొగాకు స్టార్టింగ్లో పొగాకు తిన్నా, సిగరెట్ తాగినా, ఇంకోటి చేసిన వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఎందుకంటే మన బాడీ అనేది ఈ ఎక్స్టర్నల్ నుంచి వచ్చిన పొగలు కావచ్చు, ఈ ఏదైతే మనం తిన్న గుట్కాలో ఉండే ఆ కాన్సన్ట్రేషన్, ఆ పొగాకు ఇటువంటి వాటితో డైరెక్ట్గా నెర్వ్ స్టిమ్యులేట్ అయ్యి ఆ డోస్ పట్టుకోలేక స్టార్టింగ్ స్టేజ్లో పిల్లలకి కళ్ళు తిరగడం, పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం.
ఆ పిల్లలు దాంతో కష్టపడి దాన్ని వాళ్ళు వాడి దానికి అలవాటు పడడానికి సరే ఇప్పుడు ఎక్కువ తీసుకున్నాం కదా కొద్ది కొద్ది తీసుకుందామని చెప్పి దానికి అలవాటు పడుతూ ఈ రోజుల్లో చాలా వరకు వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. సరే జరిగింది జరిగిపోయి గ్యాస్ స్టవ్లు రావచ్చు, గ్యాస్ లేదు అంటే గ్యాస్ట్రిక్లో కడుపులో పుండ్లు కూడా ఏర్పడవచ్చు. వీటన్నిటికి కూడా పరిష్కారం మన హోమియోలో మనం చాలా వరకు దీన్ని క్యాన్సర్ స్టేజ్కి పోకుండా ఆపగలుగుతున్నాం. లేదా 15-20 సంవత్సరాల నుంచి ఉన్న క్రానిక్ డిసీజ్ కూడా మనం దానికి పుళ్ళు ఏర్పడకపోయినా అక్కడైతే మనం తిన్న వెంటనే వాడి గ్యాస్ రావడం, మందులు వేసుకుంటున్నాం సార్, ఈ సిరప్లు తాగుతున్నాం సార్, మోషన్ ఒక్కోసారి రాదు సార్, హార్డ్గా వస్తుంది సార్. ఎందుకంటే ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తోటి ఆ పేగులు మొత్తం కింద నుంచి పైదాకా ఆ ట్రాక్ అనేది దెబ్బతిని ఉంటుంది. కాబట్టి ఈ మోషన్ కూడా చక్కగా రాకపోవడం ఇవన్నీ కూడా ఇది జరగడానికి కారణం ఈ గ్యాస్ట్రిక్ ఇరిటేషను. ఈ కడుపులో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా వద్దో, ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎంటర్ వద్దో ఈ మొత్తం కెనాల్ అంతా దెబ్బతినడమే కాక మన శరీరానికి మొత్తం ఒక గ్యాస్ ట్రబుల్ ఉంటే శరీరం మొత్తం కూడా నీరసం అనిపిస్తుంది. ఎందుకు? మనం తిన్న ఆహారం అనేది శరీర అవయవాలకు సప్లై కావాలి బ్లడ్ ద్వారా. ఎప్పుడైతే ఈ బ్లడ్ ద్వారా మనకు సప్లై కాలేదో ఆ ఏరియా నీరసం రావడం. కొందరికి ఏంటంటే ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఈపులో నొప్పి వస్తుంది, సైడ్కు నొప్పి వస్తుంది, ఇటు సైడ్ అటు సైడ్ నొప్పి రావడం, అటు తిరిగినట్టు ఉంటుంది. కొందరు విలేజ్లో చూస్తుంటాం, వాళ్ళు వచ్చి విలేజ్ పీపుల్స్ తెలియదు కదా, వాళ్ళు వచ్చేసి సార్ మాకు అటు ఇటు తిరుగుతూ ఉంటే మేము దయ్యం అని చెప్పి మేము ఊర్లలో వెళ్ళి అంతరాలు వేసుకొని తాయెత్తులు కట్టించుకున్నాం సార్, అయినా తగ్గలేదు సార్, మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే వచ్చి చూపించుకుంటున్నాం సార్ అని వచ్చేవాళ్ళు. అంటే దాని గురించి అవగాహన లేదు. ఆ విధంగా ఏదైతే గ్యాస్ ఉంది తిరుగుతుంది, నాకు వీపులు లేక నొప్పి వస్తుంది, ఇటు వస్తుంది అటు వస్తుంది అంటే వాళ్ళకి అపోహ లోపల ఏదో ఉంది తిరుగుతుంది అని. ఈ గ్యాస్ట్రిక్ ఈ గ్యాస్ లోపల ఉన్నప్పుడు ఏంటంటే ఎటు సైడ్ దానికి అనుకూలంగా ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఏరియాలో నొప్పి రావడం అనేది జరుగుతుంది. అది దాని గురించి నాకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో అవగాహనలో ఉండి తెలియక ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద అంతరాలు తాయెత్తులు వేసుకొని లాస్ట్ స్టేజ్లో మన దగ్గరికి వచ్చి క్యాన్సర్ వరకు పోకుండా ముందే మన దగ్గరికి వస్తే దాన్ని చాలా వరకు క్యూర్ చేసి మనము బయటికి పంపిస్తున్నాం. మన దగ్గర ఉండేది ఏంటంటే IMS అని మనం మొన్న డాక్టర్స్ డే రోజు ఒక లోగో ఆవిష్కరించినాం. దాని మీనింగ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్. అంటే అన్ని మెడికల్ సిస్టమ్స్ అన్నీ చూసుకొని మనం ఆయుర్వేదిక్, హోమియోపతి ప్లస్ కైరోప్రాక్టిక్, ఆక్యుప్రెషర్ ఇటల్లో అంటే ఈ గ్యాస్ట్రిక్ దానికి కాదండి, మిగతా జబ్బులు అన్నిటికి కూడా ఏ జబ్బుకి ఏది సూటబుల్ అవుతుంది, దేని నుంచి పేషెంట్ తొందరగా బయటపడతాడని చెప్పి మేము దాని గురించి ఆలోచన చేసి పేషెంట్ రాగానే ఆయనకు ఈ జబ్బు కాదు ఇంకో జబ్బు ఉన్నా ఇంకొక ఏ జబ్బు ఉన్నా కానీ కూర్చోబెట్టి నీట్గా మా గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ని కూర్చొని దాన్ని చేసి దాని ద్వారా దేని ద్వారా మంచిగా అవుతుందో చూసి పేషెంట్కు మంచిగా అతన్ని ఇంటికి పంపించి మనం ఈవెన్ గ్యాస్ ట్రబుల్ అయితే మనం 6 నెలలనే పూర్తిగా నార్మల్ చేసేస్తాం. మీరు సింగిల్ ట్యాబ్లెట్ కూడా ఏ ట్యాబ్లెట్ వాడాల్సిన పని లేదు. ఇంకోటి అంటే మన హోమియోకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి 100% మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, 100% సేఫ్ అనమాట. 0% సైడ్ ఎఫెక్ట్స్ అని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే దీంట్లో మెడిసినల్ పవర్, మెడిసినల్ క్వాంటిటీ ఏమి ఉండదు, నానో పార్టికల్స్ లాంటివి ఉండి డైనమిక్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి మెడిసిన్ అనేది దీంట్లో ఉండదు. కాబట్టి మెడిసిన్ ఉంటేనే సైడ్ ఎఫెక్ట్, మెడిసిన్ లేదంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి దయచేసి దీన్ని అంతా మీరు ఉపయోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలరని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.